మందకృష్ణ మా నాయకుడు కాదు అంటూ ఎంఆర్పిఎస్ నుంచి బహిష్కరించిరట. నిజంగా మరి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ పేరిట అనేక ఉద్యమాలు, అనేక ఆందోళనలు, 1,00,000 డప్పులు, 1000 గొంతులతో ప్రోగ్రాం పెట్టి దాన్ని కూడా వాయిదా వేసుకొని మొత్తం మీద మాదిగ జాతిని ఐక్యం చేసినటువంటి మందకృష్ణ ఎంఆర్పిఎస్ నుంచి బహిష్కరించబడ్డా? మరి ఎంఆర్పిఎస్గా చెప్పుకున్నటువంటి మందకృష్ణ నిజాయితీగా బాటలోనే మాదిగ హక్కుల కోసమే పోరాడుతున్నాడా, లేదన్నా ఏదైనా పార్టీ వాళ్ళలో పడ్డా అంటే దీనికి సంబంధించి ఒక న్యూస్ మనకు ఆంధ్రజ్యోతి రాసింది, చూడొచ్చు ఇక్కడ. మందకృష్ణ మా నాయకుడు కాదు, ఆయనను ఎంఆర్పిఎస్ నుంచి బహిష్కరిస్తున్నాం. మందకృష్ణ దీక్షల వెనుక బీజేపీ. మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు మందకృష్ణ. మాది కంటే ముందున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు ఎంఆర్పిఎస్ నుండి మందకృష్ణ మాదిగను నిన్న సస్పెండ్ చేసిరు, బహిష్కరించిరు. మాదిగలను మోసం చేసిన మందకృష్ణ మాదిగ తమ నాయకుడు కాదని ఆయనను ఎంఆర్పిఎస్ నుంచి బహిష్కరిస్తున్నామని మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు పేర్కొన్నారంట. మరి వాళ్ళు ఎవరు? నిన్న జరిగినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి మీటింగ్లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మాదిగ దండోర వ్యవస్థాపక అధ్యక్షుడు దేవని సతీష్ మాదిగ అధ్యక్షతన నిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య ఎంఆర్పిఎస్ నేతలందరూ కూడా హాజరయ్యారట. హాజరై కొంతమంది కుహాన ఉద్యమ నాయకులు అమాయకులైనటువంటి మాదిగ నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్నారు. రాష్ట్రంలో వర్గీకరణను అడ్డుకోవడానికి మందకృష్ణ మాదిగ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమ్మేళనంలో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, కృపాకర్ మాదిగ, మేరీ మాదిగ, చిట్టిబాబు మాదిగ, ప్రకాష్ మాదిగ, రాయకంటి రామదాస్, పిడమర్తి రవి, పాలడుగు శ్రీనివాస్, జున్ను జయరాజ్, కొండ్రు శంకర్, ముంజు గల్ల వీళ్ళందరూ కూడా పాల్గొన్నారట. మరి నిజంగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ ఏబిసిడి వర్గీకరణ అయితే ఆయన దుకాణం బంద్ అయినట్టే అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఆయన కొట్లాడుతుంది దేనికి? రిజర్వేషన్లు అమలు చేయాలి, ఏబిసిడి వర్గీకరణ చేయాలి. ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణకు అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కూడా అనుకూలంగా ఉన్నాయి. అవి అయితే ఒకవేళ ఆ వర్గీకరణ అయితే నెక్స్ట్ మందకృష్ణ మాదిగకు ఏముండదు ఇక స్టెప్. దేనికోసం అంటే ఆయన అనుకుంది సాధించడు కాబట్టి ఇంకా దేనికోసం కొట్లాడాలి అని మందకృష్ణ మాదిగలో కాన్సెప్ట్ ఉంది కాబట్టి అది రాకుండా అడ్డుకుంటుండు. ఒకవేళ రిజర్వేషన్ వస్తే, ఒకవేళ ఈ వర్గీకరణ అయితే మందకృష్ణ మాదిగ ఇంకా కొట్లాడడానికి ఏముండదు, ఆయన చెప్పుకోవడానికి ఏముండదు. అందుకనే ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడు, ఈ వర్గీకరణను మందకృష్ణనే అడ్డుకుంటున్నాడు అనేటువంటిది నిన్న వీళ్ళ మీటింగ్లో చెప్పినటువంటి మాటలు.